కరీంనగర్ జిల్లాలో నేరాలను అరికట్టేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో వార్షిక తనిఖీల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బ్యాంకులు, జ్యువెలరీ షాపుల వద్ద భద్రతను మరింత పెంచామని, హోటళ్లు, లాడ్జీల యజమానుల నుంచి ప్రతి నెల నివేదికలు సేకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పనిచేస్తున్న నేపాలీ పౌరుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థినుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో షీ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రజలు అధిక సంఖ్యలో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని, భవిష్యత్తులో సైబర్ క్రైమ్ పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేస్తే గోల్డెన్ అవర్ లో స్పందించడం ద్వారా పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని సిపి గౌస్ ఆలం సూచించారు. అందరూ ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రాడ్ కాల్ కూడా వస్తాయి. చాలా మందికి అవేర్నెస్ ఉండదు. కానీ ఒకసారి అయిన తర్వాత గోల్డెన్ అవర్ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ లో విదిన్ 1 అవర్ మీరు 1930 కాల్ చేసి, లేకపోతే cybercrime.gov.in వెబ్సైట్ ఉంది, ఎన్సీఆర్బి పోర్టల్, దీంట్లో కంప్లైంట్ చేస్తే అమౌంట్ హోల్డ్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. అది గోల్డెన్ అవర్ లో మీరు కంప్లైంట్ చేయకపోతే దాని డబ్బు రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ అక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో కంట్రీస్ లో కూర్చొని అవుట్ సైడ్ ఇండియా అక్కడ ఆఫెన్స్ చేస్తున్నారు. విదిన్ అవర్స్ దట్ మనీ విల్ గో అవుట్ సైడ్ కంట్రీ. దాన్ని మళ్ళీ అక్యూజ్ కి పట్టుకోవచ్చు, కానీ మళ్ళీ మనీ తీసుకురావడం రిటర్న్ వెరీ డిఫికల్ట్. సైబర్ అవేర్నెస్ లో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ మేజర్ ఛాలెంజ్ అండ్ ఐ కెనాట్ సే దట్ ఫ్యూచర్ లో క్రైమ్ తగ్గిస్తుంది. క్రైమ్ విల్ ఇంక్రీజ్. అదర్ ట్రెడిషనల్ క్రైమ్ తగ్గిస్తుంది, కానీ దిస్ సైబర్ క్రైమ్ విల్ ఇంక్రీజ్. కానీ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ అండర్ కంట్రోల్. దీనికోసం మనకి అవేర్నెస్ ఉంటే వీ కెన్ ప్రివెంట్. సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవేర్నెస్. మన పబ్లిక్ అవేర్నెస్ ఉంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. కానీ ఎవరైనా ర్యాండమ్ పర్సన్ కాల్ చేసి ఓటీపీ కడితే మీరు ఇస్తున్నారు, దట్ ఈస్ మిస్టేక్ ఎవరిది. కానీ అయిన తర్వాత కూడా అనుకోకుండా కూడా జరుగుతుంది. అయిన తర్వాత ఇమీడియట్ గా వెంటనే కంప్లైంట్ చేస్తే దెన్ మనీ హోల్డ్ అవుతుంది. దెన్ ఇక్కడ లోక్ అదాలత్ లో మేము అప్లికేషన్ ఫైల్ చేసి విదిన్ 1 month డబ్బు రిటర్న్ వస్తుంది. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. అది దీనికోసమే సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. సో మోస్ట్లీ వాట్ ఐ ఫౌండ్, వాళ్ళకి సీసీటీవీ కెమెరా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ప్రిమైసెస్ లోపల పెడుతున్నారు, మాక్సిమం అక్కడ బిల్డింగ్ బయట. కానీ రోడ్ ఫేసింగ్ కూడా కొద్దిగా పెట్టాలి. ముందు రోడ్ ఉంటాయి, రోడ్ లో అప్రోచ్ రోడ్ కూడా కవర్ ఉండాలి. దీనికోసం 2 extra కెమెరాస్ పెట్టాలి. ఈ రోజు ఏసీపీ హుజూరాబాద్ ఆఫీస్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో ఏసీపీ హుజూరాబాద్ అలాంగ్ విత్ హుజూరాబాద్ సబ్ డివిజన్ లో ఉన్న పోస్టెడ్ ఆల్ ఆఫీసర్స్, ఎస్హెచ్ఓస్ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కూడా వచ్చారు. ఆఫీస్ ఇన్స్పెక్షన్ లో జనరల్ ఆఫీస్ ఫంక్షనింగ్ కాకుండా పెండింగ్ ఉన్న రిపోర్ట్స్, కరెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసెస్, తర్వాత ఆఫీస్ రిలేటెడ్ రికార్డ్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ టీమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ కొత్తగా వచ్చిన తర్వాత సార్ హస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎఫెక్టివ్ అండ్ స్ట్రాంగ్ పోలీసింగ్ రిలేటెడ్. దీనికోసం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ప్రివెంటివ్ పోలీసింగ్ రిలేటెడ్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ మేము ఫోకస్ చేస్తున్నాం. యూజ్ ఆఫ్ టెక్నాలజీలో CCTNS 2.0 ఇంప్లిమెంటేషన్, కొత్తగా వచ్చిన ఈ సాక్ష్య ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. 15th June వరకు ఆల్ UI ఉన్న కేసెస్ మన CCTNS లో ఆన్లైన్ మేము అప్లోడ్ చేస్తాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టైమ్ లైన్ ప్రకారం ఎట్లా FIR తో పాటు అదర్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, దీనికోసం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సాక్షి కూడా మనకి కొత్త న్యూ క్రిమినల్ లాస్ లో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. అది కూడా ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి అండ్ హౌ ఈ సాక్ష్య మనకి హెల్ప్ అవుతుంది, దీనికోసం ఎట్లా ట్రైనింగ్ ప్లాన్ చేయాలి, దీనికోసం కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రివెంటివ్ పోలీసింగ్ రిలేటెడ్ లాస్ట్ మంత్ లో ఒక సెన్సేషనల్ డకెత్తి కేసు కూడా జరిగింది మన డిస్ట్రిక్ట్ లో. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ లో బ్యాంక్ అండ్ జ్యువెలరీ షోరూమ్, అన్ని జ్యువెలరీ షోరూమ్ అండ్ బ్యాంక్స్ కి సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇన్ హుజూరాబాద్ సబ్ డివిజన్. అది కూడా ఈ రోజు ఐ హావ్ రివ్యూడ్ ఆల్ ద సెక్యూరిటీ ఆడిట్, ఇంక్లూడింగ్ హోటల్స్ అండ్ లాడ్జెస్ లో కూడా ఎట్లా ఉంది సెక్యూరిటీ అపారటస్ అండ్ దీంట్లో CCTV కెమెరా రిలేటెడ్ అండ్ అదర్ ఇన్స్టాలేషన్స్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా మనకి ల్యాప్సెస్ వస్తే అక్కడ వాళ్ళకి నోటీస్ మేము ఇస్తున్నాము. అండ్ ప్రతి హోటల్ అండ్ లాడ్జెస్ నుంచి వీక్లీ మనకి రిపోర్ట్ వస్తుంది ఆల్ ఆర్ గ్యాస్ ఆర్ కమింగ్. ఇది కాకుండా లాస్ట్ మంత్ స్టేట్ లో ఒక నేపాలీ నేషనల్స్ వల్ల కూడా కొన్ని సెన్సేషన్ క్రైమ్ చేయడం జరిగింది. సో నేపాలీ నేషనల్స్ కూడా మేము డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ ఇన్ హుజూరాబాద్ డివిజన్. ఇక్కడ ఉన్న ప్రతి PS లో ఉన్న
నేపాలీ ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బేసిక్ డాక్యుమెంట్స్ అండ్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ మేము కలెక్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా బేసిక్ పోలీసింగ్ మీద ఫోకస్ ఉంటే ఇప్పుడు కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఎక్కడెక్కడ చేయాలి, వెహికల్ చెకింగ్ రిలేటెడ్, చెకింగ్ ఆఫ్ హోటల్స్, లాడ్జెస్. ఇప్పుడు డివిజన్ లో రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఎట్లా రెగ్యులర్ గా చెకింగ్ చేయాలి. నార్కోటిక్స్ మీద కూడా మన ఫోకస్ ఉంది, నార్కోటిక్స్ రిలేటెడ్ కూడా రెగ్యులర్ గా ఇక్కడ చెకింగ్ ప్లస్ నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ద్వారా కూడా సస్పెక్టెడ్ ప్లేసెస్ మేము చెకింగ్ చేస్తాం. ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రీవియస్ ఒఫెండర్స్ మీద మన నిఘా ఉంటుంది. అండ్ యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్ కూడా మేము యూస్ చేస్తున్నాము. డ్రగ్ కన్జంప్షన్ కూడా ఆఫెన్స్ కాబట్టి వాళ్ళ మీద కూడా పాజిటివ్ వస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. సో అన్ని యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, రెస్పెక్టివ్ డీజీపీ సార్ హెస్ గివెన్ అస్ ఇన్స్ట్రక్షన్. అది డీటెయిల్ గా ఈ రోజు మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. Hopefully all this thing will be implemented in this month onwards. And as far as policing work is concerned, Huzurabad